హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. పనుగుంట ఫ్రై చూపిస్తానండి. కంటి చూపు తగ్గిన వాళ్ళు వారంలో 3-4 సార్లు ఇలా చేసుకొని తింటుంటే మన కంటి చూపు మెరుగుపరచుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కట్టలు పనుగుంట కూర తీసుకున్నానండి. 5 రూపాయలండి, ఎక్కువ రేటు కూడా కాదు. ఈ ఆకు ఒక్కొక్కటి ఇలా తీసుకొని లేత కాడలంతా తీసేసుకోవాలండి. ముదురు కాడలు మాత్రం పడేయాలి. ఆకంతా మీరు ఇదే విధంగా ఒలుసుకోండి. చూడండి, ఒకటి తీసుకొని ఇలా లేతగా ఉండేదంతా బాగా విరిగిపోతుందండి. ముదురు కాడలంతా గట్టిగా ఉంటాయి, అవి వేసుకోకూడదు. ఇదంతా పడేయండి. ఇప్పుడు రవ్వర్ నిండా నీళ్ళు తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఈ ఆకు ఎక్కడంటే అక్కడ పొలాలలో అలాగే చెరువులు గట్ల దగ్గర అదంతా ఉంటుంది, మట్టి ఉంటుంది. బాగా కడుక్కోవాలండి ఆకుని. ఆకుకూర ఫ్రైలోకి కారం తయారు చేసుకుందామండి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 15-20 మిరపకాయలు, కొంచెం కారంగా ఉండేవైతే కొంచెం తగ్గించుకొని, కారం తక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేవి మాడిపోకుండా దోరగా వేపుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక చిన్న గిన్నె నిండా పుట్నాల పప్పు అండి, తినేసని పప్పు అంటాం కదా, ఆ పప్పు వేసుకొని ఒక్కసారి కొంచెం సేపు వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోండి నీట్గా. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లిపాయలు తొక్కుతోటి వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు కానీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే మనం ఫ్రైలలోకి ఇడ్లీలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం శనగపప్పు, 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 రెమ్మ కరివేపాకు, మీకు ఇష్టం ఉండేవాళ్ళు 2 వెల్లుల్లిపాయ చితకొట్టి వేసుకోవచ్చండి. నేను తాలింపు పొడిలో వేసానని వేయలేదు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పనుగుంట కూర అంతా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టి బాగా మెత్తగా మగ్గేంత వరకు, దీంట్లో కొంచెం ఎన్న వాటర్ వచ్చినా అవి కూడా బాగా ఎగిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే దీనికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈ పొడంతా ఈ తాలింపుకు బాగా పట్టే విధంగా 1 నిమిషం 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఒకసారి మీరు టేస్ట్ చూడండి, సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకొని మళ్ళీ సర్వ్ చేసుకోండి. తయారైపోయిందండి పనుగుంట ఫ్రై. అన్నంలో కలుపుకో తిన్నా, అలాగే పప్పుచారులో, రసంలోకి, సాంబార్లో దేంట్లైనా నంచుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే కంటి చూపు కానీ మనం మెరుగుపరచుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.